ఈ నెల 30వ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వం హయాంలో మనం చూసినాం పరిపాలన ఎట్లుండి దాని కింద. మొదటి కారణం ఏంటంటే అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్య పరిపాలన. గత ప్రభుత్వ పరిపాలనలో అది ప్రగతి భవన్ అయినా సెక్రటేరియట్ అయినా ఎవరికి కూడా ఎంట్రీ ఉండేది కాదు. ఒకటి. రెండవది, ఈ పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా అడగాలన్నా చేయాలన్నా భయంగా బతికినట్టు వాళ్ళు. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, మాజీ శాసనసభ్యులు కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన కొనసాగింది. ఈ రోజున అటువంటిది లేకుండా స్వేచ్ఛగా అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికైనా పోవచ్చు, ముఖ్యమంత్రికి పోవచ్చు, సెక్రటరీ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఏ పోలీసుని పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. గతంలో నోరు తెరవాలంటే ఇబ్బంది పరిస్థితి. అందుకనే ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. దీంతో పాటుగా గత ప్రభుత్వం బాధ్యతారహిత పరిపాలన చేసిన కారణంగా, అప్రజాస్వామిక పరిపాలన చేసిన కారణంగా, అవినీతి పరిపాలన చేసిన కారణంగా, రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కారణంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇందిరమ్మ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారు అందరం కూడా అంటే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కటి కూడా చెప్పిన మాట తప్పకుండా 6 గ్యారెంటీలు కావచ్చు, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వినూత్న కార్యక్రమాలు కావచ్చు, హైదరాబాదును ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కావచ్చు, ఇలా గత ప్రభుత్వం వచ్చిన ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టే ఇది కేవలం ఇంకా 1 సంవత్సరం మాత్రమే, ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది, ఇంకో 10-15 రోజుల దాకా. అట్లాగే మహిళా సంఘాలని, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులు చేయాలని చెప్పి ఇక్కడ రకరకాల సంస్థ ద్వారా నిధులిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా, మహిళలైనా, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా 50,000 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు, మంత్రివర్యులందరూ వస్తారు. వాళ్ళ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. మీరు చూస్తారు, మీరు వింటారు కూడా. ఏదో కొందరు అవహేళన చేసిన కాదు, ఏదో మీడియాని పెట్టుకొని వాళ్ళు మాట్లాడేది చూపించడం, సొంత పత్రికలు పెట్టుకొని, కొంత సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయల డబ్బులు వెదల్లి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఇది వాస్తవం కాదు. ఈ రోజున ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ ముద్దుబిడ్డ. దాదాపుగా 1 సంవత్సరం వారు ముఖ్యమంత్రి అయ్యి చాలా గొప్పగా పరిపాలన చేసి విజయోత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 30 నాడు వారు తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్కి రాబోతున్నారు. ఆ సందర్భంగా ఇంత క్రితమే ఇక్కడ రావడానికన్నా మొదలే కలెక్టర్ ఆఫీసులో మంత్రి గారు జూపల్లి కృష్ణరావు గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు, మేఘారెడ్డి గారు, దాని తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగినది ఏర్పాట్ల గురించి.
తప్పకుండా వారు రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరిట మిగతా జిల్లాలో తిరుగుతూ ఉన్నారు కదా, అంతకన్నా గొప్ప మీటింగు మహబూబ్నగర్లో చేయాలనేది మా అందరి కోరిక. వారి సొంత జిల్లా కాబట్టి తప్పకుండా ఆ ప్రేమ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు చూయిస్తారని, అనేక గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమాలు వారు చేయడం జరిగినది. ఈ ప్రభుత్వం విద్య పైన చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మన పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావడం జరిగింది, లా కాలేజీ రావడం జరిగింది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలతో అన్ని కాన్స్టిట్యున్సీలకు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా వైద్యం కూడా చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ రాబోతూ ఉన్నాయి. రోగుల అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాని తర్వాత మూడో ప్రాధాన్యతగా వ్యవసాయం చాలా పెద్ద ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడం కానీ, ఈ రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ కానీ, రైతు బంధు కూడా వానాకాలం ఇవ్వలేకపోయినాం, ఇప్పుడు రబీ కాలంలో తప్పకుండా వేస్తామనేటువంటి సంకేతం ప్రభుత్వం ఇస్తూ ఉంది. రైతు బీమా కానీ, అదే కాకుండా ఫామ్ మెకనైజేషన్ 10 సంవత్సరాల్లో పూర్తిగా మానుకున్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇప్పుడు రేపు ఏర్పాటు చేయబోయేటువంటి స్టాళ్లలో ఈ మెకనైజేషన్ గురించే రైతులకు అవగాహన కల్పించడానికి ఎంత రైతుతో ఏ ఇంప్లిమెంట్స్ రైతులకు అందజేయబోతున్నామో అవన్నీ కూడా చూపించే ప్రయత్నం. విత్తనాలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాయితీ పైన ఇచ్చేవాళ్ళం, కానీ పోయిన ప్రభుత్వంలో విత్తనాల సరఫరా పూర్తిగా మానుకున్నారు, ఎరువుల సరఫరా మానుకున్నారు, పురుగుల మందు సరఫరా మానుకున్నారు. అలాంటివన్నీ కూడా రేపు ఈ స్టాల్స్లలో చూపించే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. అందుకనే ఆ ప్రకారంగా ఒక గొప్ప ప్రదర్శన, రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రదర్శన, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా ఈ జిల్లా పైన ఉండేటువంటి ప్రేమతో ఎన్నో వరాలు ఆ రోజు వారు కురిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తప్పకుండా పెద్ద ఎత్తున మా వంతుగా మేము సమీకరించి ఈ సభను చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మేము శాశక్తిగా ప్రయత్నించాం.